శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం నుంచి 11వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. యదక్షరం వేదవిదో వదంతి విసంతి యధ్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. వేదాలలో పండితులు, ఓంకారమును పలికేవారు, సన్యాసాశ్రమములో ఉన్నట్టి మహర్షులు బ్రహ్మములో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వమును కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు. అతనికి మోక్షమును చేకూర్చే ఈ పద్ధతిని నేనిప్పుడు నీకు సంగ్రహముగా వివరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతున్నారన్నమాట. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.